ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే హరప్పా నాగరికత పట్టణాల గురించి అయితే మనం తెలుసుకుందామండి. హరప్పా నాగరికతలో మనకి 6 రకాలైతే పట్టణాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి హరప్పా నగరం. ఫస్ట్ వన్ వచ్చేసరికి హరప్పా నగరం అండి. సెకండ్ వన్ వచ్చేసరికి మొహంజదారో. థర్డ్ వన్ వచ్చేసరికి బాన్హుదారో. ఫోర్త్ వన్ వచ్చేసరికి లోథాల్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కాళీబంగన్. సిక్స్త్ వన్ వచ్చేసరికి బనవాలి. ఇవి 6 రకాలైతే ఉన్నాయండి మనకి. ఈ 6 రకాల నగరాలతో పాటు సముద్ర తీర నగరాలు అయితే ఉన్నాయండి. అవి సుత్క జడోర్. ఒకటి ఏంటంటే సుత్క జడోర్. రెండోది వచ్చేసరికి సుర్క జడోరు, సుర్కతడ అయితే ఉంటుందండి. ఈ రెండు కూడా మనకి సముద్ర తీర నగరాలండి. అలాగే గుజరాత్ కదియవర్ ద్వీపకల్పంలో మనకి రంగపూర్, రోజ్దీ అనే పట్టణాలు ఉన్నాయండి. గుజరాత్లో కదియవర్ తీర ద్వీపకల్పంలో రంగపూర్ మరియు రోజ్దీ పట్టణాలు అయితే ఉన్నాయండి. ఇవి హరప్పా సంబంధించిన నాగరికతలండి. సో ఈ నగరాల్లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ దాన్ని వచ్చేసరికి మనకి హరప్పా గురించి అయితే తెలుసుకుందాం అండి. హరప్పా అనేది ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో అయితే ఉందండి హరప్పా. అలాగే సింధు రాష్ట్రంలో అయితే మనకి మొహంజదారో అనే ఒక నగరం ఉందండి. ఈ మొహంజదారో అనగా మృతుల దెబ్బ. సో సింధు నగరంలో ఉన్న మొహంజదారో అనే నగరం అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మృతుల దెబ్బ. దీని యొక్క లాంగ్వేజ్ ఏంటంటే మృతుల దెబ్బ. మొహంజదారోని ఏమంటారంటే మృతుల దెబ్బ అంటారండి. ఈ రెండు నగరాలు కూడా పాకిస్తాన్కి 483 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయండి. ఇవి పాకిస్తాన్కి 483 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ రెండు నగరాలు ఉన్నాయండి. అలాగే ఈ నగరాలు సింధు నది కలుపుతుందండి హరప్పా, మొహంజదారో నగరాలు. అలాగే ఇంకోటి ఏంటంటే మూడో నగరం అయితే బాన్హుదారో నగరం అండి. ఈ బాన్హుదారో నగరం సింధు రాష్ట్రంలో అయితే ఉందండి. సో బాన్హుదారో నగరం సింధు రాష్ట్రంలో అయితే మనకు ఉందండి. సింధు రాష్ట్రంలో అయితే మనకి బాన్హుదారో నగరం అయితే ఉంది. ఇది మొహంజదారోకి 130 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఇది మొహంజదారోకి 130 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అలాగే నాలుగో నగరం వచ్చేసరికి లోథాల్ అండి. నాలుగోది ఏంటండి లోథాల్. ఈ లోథాల్ నగరం గుజరాత్లో కాంబే సింధు శాఖ, అంటే ఈ గుజరాత్ దగ్గర కాంబే సింధు శాఖ దగ్గర అయితే ప్రారంభమవుతుందండి ఇది. అలాగే ఇంకొకటి నగరం వచ్చేసరికి ఐదో నగరం కాళీబంగన్ అండి. కాళీబంగన్ వచ్చేసరికి మనకి రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఉందండి. కాళీబంగన్ వచ్చేసరికి రాజస్థాన్ రాష్ట్రంలో అయితే మనకి కాళీబంగన్ అయితే ఉందండి. అలాగే బనవాలి అనే నగరం హర్యానాలో అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి బనవాలి. ఈ బనవాలి నగరం ప్రస్తుతం ఇండియాలో ఉన్న హర్యానా రాష్ట్రంలో హిస్సార్ అనే జిల్లాలో అయితే ఈ బనవాలి నగరం అయితే ఉందండి. హిస్సార్ జిల్లాలో అయితే ఈ బనవాలి అనే ఒక నగరం అయితే మనకు ఉంది. అలాగే ఈ నగరం హరప్పా సంబంధించిన పూర్వదశ, ఆ తర్వాత దశను అయితే చూపిస్తూ ఉంటుందండి. ఇంకా కాళీబంగన్ అనేది హరప్పా నగరం యొక్క దశను, అంటే ఇటుకలతో నిర్మించిన వేదికలు వీటికి సంబంధించింది అయితే చూపిస్తూ ఉంటుందండి.
సో మనం స్టార్టింగ్లో సముద్ర తీర నగరాలు చెప్పుకున్నాం కదండి. సుత్క జడోర్, సుత్క తొరడ, ఇది సముద్ర తీర నగరం. ఇది ఎక్కడంటే కరాచీ ప్రాంతం ఉంది కదండి, సముద్ర తీర నగరం, దాని దగ్గరలో అయితే ఏవైతే ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్లో ఖదేవర్. అండ్ ఇండియాలో గుజరాత్ దగ్గర ఖదేవర్ అనే ద్వీపకల్పంలో అయితే మనకి రంగపూర్, రోజ్దీ పట్టణాలు అయితే ఉన్నాయండి ఇవి. సో ఈ యొక్క నగరాలు అయితే మనకి హరప్పాలో అయితే కలవండి.